ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మనం సహజంగా గమనిస్తుంటే పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటారు, ఏడుస్తారు. సడన్ గా ఎవరో కొట్టి లేపినట్టే లేస్తారు. ఇక ఏడుపు ఆపరు. వాస్తవంగా అసలు ఏడుపు ఆపరు. చాలా మంది ఇళ్లలో కూడా సహజంగా చిన్న పిల్లలు ఉన్న గృహంలో వాళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. వాళ్ళ కడుపు నొప్పి ఏమన్నా వస్తుందేమో, వాడు బయటికి చెప్పుకోలేరు, ఎక్కడేమన్నా నొప్పేమో వాడు చెప్పలేరు బయటికి, అందుకేమో అని మనం భయపడుతూ ఉంటాము. కానీ వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కళలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళకి చెప్పడం చేత కాదు, భయపడుతుంటారు. అలాగే బయట వాళ్ళ నుంచి ఎవరి నుంచి అయినా నరదృష్టి తగులుతుందేమో, నరదృష్టి తగిలినా ఎందుకో తెలియదు నాన్న ఏడుస్తూనే ఉంటారు. ఏడు పాపరు అస్సలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అందుకనే పిల్లలు పడుకోబెట్టే ముందు లేదా ఇట్లా ఉడికిపడి లేచిన తర్వాత సహజంగా హనుమాన్ చాలీసా చదువుతూ మళ్ళీ పడుకోబెడతాం పిల్లల్ని, లేదా నరసింహస్వామి స్తోత్రం కానీ లేదా చదువుతూ పిల్లల్ని చిచ్చగొడుతూ పడుకోబెడతారు. హ్యాపీగా వాళ్ళు పడుకుంటారు అని సహజంగా జరిగేది. ఇది కాక మరొకటి నేను తెలియజేసేటువంటిది, అలా సడన్ గా ఉలిక్కిపడి లేచి ఏడ్చారు అనన్నా, లేదా ముందు జాగ్రత్తగా ముందైనా అమావాస్య రోజు కావచ్చు, ఆదివారం కావచ్చు, గురువారం కావచ్చు, ఎప్పుడైనా కొంచెం ఒక ఇత్తడి ప్లేటు అనేటువంటిది తీసుకొని అందులో పసుపు అలాగే సున్నము, ఆ సున్నం అనేటువంటిది ఈ రెండింటిని కలిపి కాస్త నీళ్లు తీసుకొని నీళ్ళలో ఈ రెండు కలపండి, ఎర్ర నీళ్ళు అవుతాయి. ఆ ఎర్రటి నీటితోటి అందులోనే ఒక 3-4 తమలపాకులు కాస్త పెట్టించి దానిపైన కర్పూరం వెలిగించండి. వెలిగించి అంటే ఆ నీళ్లు తడి అంటకుండా అది కొండెక్కకుండా ఉంటుందని తమలపాకు కొంచెం ఎక్కువ పెట్టమంటాం. దానిపైన కర్పూరము అనేది వెలిగించి అది ఆ చిన్న పిల్లలకి దిష్టి తీయండి. ఇటు 3 సార్లు అటు 3 సార్లు దిష్టి తీసి పైనుంచి కిందకి దిగదుడుపు 3 సార్లు దిష్టి తీసి ఆ ఎర్రటి నీటినే ఈ బొటన్ వేలుతోటి ఇలా నుదుటి మీద బొట్టుగా పెట్టండి. ఇలా పెట్టండి. అలా పెడితే అది తట్టుకోలేక నెగటివ్ అనే దాన్ని అక్కడ మనం నుదుటి మీద ఇలా పెడితే ఆ శిరస్సు ఆ భారం అనేది తగ్గిపోతుంది. పిల్లలకి ఏడుపు ఆపేస్తారు, యథార్థంగా ఏడుపు ఆపుతారు నాన్న. అప్పుడు ఆ వాటర్ని మామూలుగా మన వాష్ బేసిన్లో, మీ ప్రస్తుతం అయితే మన నగరాల్లో ఉన్న వాళ్ళు అలా వాష్ బేసిన్లోనే పోసేస్తూ ఉంటాము. అలా చేయటము అంటే ఈ విధంగా చేయడం చాలా మంచిది. మరి ఆ తీసినటువంటి ఆ తమలపాకులు కూడా తొక్కని ప్రదేశంలోనో మామూలు డస్ట్బిన్ లోనో వేసేయచ్చు. ఆ విధంగా మీరు దిష్టి తీయండి నాన్న. టాపిక్ దిష్టి తీస్తే పిల్లలు ఉలిక్కిపడి లేవటం కావచ్చు, జడుసుకోవటం కావచ్చు, దిష్టి తగలడం కావచ్చు, ఏది ఏమైనా సరే ఆ ప్రభావం ఆ నెగటివ్ అనేటువంటిది తొలగిపోతుంది నాన్న. కానీ తప్పనిసరిగా పిల్లల్ని ఎప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ అమ్మలు కావచ్చు, ఎవరైనా మరి పిల్లలకి ఇలా దిష్టి తీయటము అనేటువంటిది చాలా చాలా మంచిది. అందుకే దాదాపుగా పసిపిల్లలకి పెద్దవాళ్ళు తీస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మలో బామ్మలో ఎవరైనా ఇంట్లో ఉన్నారంటే తీస్తారు. ఇక కుదరలేదు అని అంటే, లేదమ్మా మేమే ఉంటున్నామో, ఇప్పుడు విదేశంలో ఉంటారు, మేమే ఉంటున్నామమ్మా అంటే మరి ఆ మదర్ ఆవిడ తప్పనిసరిగా దిష్టి అనేటువంటిది తీయాలి నాన్న. దిష్టి తీస్తే చక్కగా రిలాక్స్గా పడుకుంటారు పిల్లలు. దిష్టి తీసిన తర్వాత ఆ కాళ్ళని కూడా తడి చేతులతో ఇలా పాదాలు కాస్త తుడవండి. బాత్రూంలో తీసుకెళ్ళి కాళ్ళు గడకపోయినా కనీసం తుడవండి కాస్త. కాళ్ళు చేతులు ఇలా కొంచెం ఒకసారి చేయి తడి చేసుకుని వచ్చి అలా తుడిస్తే కూడా వాళ్ళు మళ్ళీ చక్కగా యథావిధిగా నిద్రపోతారు నాన్న పిల్లలు. అలా ఉలిక్కిపడి లేచేటైతే గనక, జడుసుకునేటైతే అదంతా కూడా తొలగిపోతుంది. మీరు టెన్షన్ పడద్దు. అంతే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారానికి సమస్య ఉండదు. నేను ఎన్నెన్నో రెమెడీస్ అనేది తెలియజేస్తూ ఉంటాను నాన్న. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చే నెల ఏప్రిల్ 13వ తారీఖున ఆదివారం రోజు నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను.